ఇందిరా వీడు పొద్దు పొద్దునే గరం గరం అవుతుండు, ఎప్పుడు కూల్గా ఉండేటోడు. మారవారను మారవా, ఎప్పుడు ఒకరి దాంట్లో ఏది పెడతావు, మళ్ళీ ఏమన్నా అయితే కాలు మొక్కుతావు. పా ఏమైందిరా నీకు? ఎప్పుడు కూల్గా ఉండటం గంట సీరియస్గా తిడుతున్నావు. ఎవరిని తిడుతున్నావు రా? ఏం చెప్పమంటావురా నా లవ్ మ్యాటరు. లవ్వా? లవ్వే. అరే దీనికే గింత ఫీల్ అవుతున్నావారా? నువ్వు చదువుకున్న చదువుకు, నువ్వు చేసే ఉద్యోగానికి ఏదో మంచి అమ్మాయి నీకు రాసి పెట్టున్నదిరా. నీకు మంచి అమ్మాయి వస్తుంది, టెన్షన్ పడకురా, కూల్గా ఉండు. రాసి పట్టున్న లచ్చుడు వేరు, నా మరద లచ్చుడు వేరురా. ఎంతైనా 3 సంవత్సరాల నుంచి ప్రేమించిన, ఎంతైనా మరదలే కదరా. సరే తీరా, నీ మరదల్ని పెళ్లి చేసుకుని ఊళ్ళకైతే పోయేదనరా. అరే రాజు, ఏందిరా ఏమో పిడిచి వచ్చినట్టేమో చేస్తున్నావు? దేవుడికి ఇట్లా వచ్చింది ఏంది? ఏం చేస్తున్నావురా? టిక్ టాక్ చేస్తున్నా మన ఏడపిల్లల ఫేమస్ గానికి. దొరికిందా టిక్ టాక్ చేసి ఎడపల్లిలో ఫేమస్ అయిదావాలే. సూపరాలు తోపు. అవునన్నా, ఇన్ని టిక్ టాక్లు తీసినా లైక్స్ కొడతలేరు, ఫాలోయింగ్స్ పెరుగుతలేరు అన్న. ఏదో ఒక ఐడియా చెప్పరాదన్నా. ఇట్లా చేస్తే నీకు ఫాలోవర్స్ పెరగర్రా. ఏదైనా బోల్డ్ కడిగే వీడియో అయినా, చీపిరి కట్టేది ఊడ్చే వీడియో అయినా, లేకపోతే ఇటువంటి ఫన్నీ చేసినావు అనుకో, నీకు ఫాలోవర్స్ పెరుగుతారు. నా సుతం కదేరా, ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరు పెరుగుతలేరు. నాకు తెలిసిన ఒక గురూజీ బాబా ఉన్నాడు, పోయేద్దాంపా. ఆయన అయితే ఏమన్నా మనకు సొల్యూషన్ చెప్తాడు. ఏం పని పాట లేకుంటే నైట్ అయ్యి బోర్డు పెట్టిన తల్లి బాగా గిరే కష్టట్టు చూడు. అన్నా, ఈ సామె అంత గొప్పోడా? అనుకున్నది అవుతుందా? ఓ పిచ్చోడా, రాత్రికి రాత్రి బోర్డు పెట్టిండు, ఎంతో మంది చచ్చిపోతారు, మనదో లెక్కనారా. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దండాలు. ఏమైంది బాబు, మీ సమస్య చెప్పండి. ఏం లేదు గురూజీ, మా దోస్తు కొన్ని రోజులుగా టిక్ టాక్ వీడియోస్ బాగా చేస్తుండు తండ్రి. ఎన్ని చేసిన వీడియోస్కు లైకులు వస్తలేవు తండ్రి, ఫాలోవర్స్ పెరుగుతలేరు.
ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ చేస్తుండ్రు. ఇంట్లో బెడ్రూమ్లో కానీ బయట కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ చూసినా మామూలు వీడియోస్ తండ్రి. కానీ బాగా చేస్తుండే కానీ లైకులు పెరుగుతలేరు, ఫాలోవర్స్ పెరుగుతలేరు. దయచేసి మా వాడి సమస్యను పరిష్కరించండి స్వామి. అట్లా నా బిడ్డ చూసుకుంటా నేను. నీ సమస్య కూడా చెప్పు. మరి నీ సమస్య కూడా చెప్పు బిడ్డ. ఏం లేదు గురూజీ, గత 2-3 నెలలుగా నా ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి ఫోటోలు, డిఫరెంట్ యాంగిల్స్లో దిగిన మంచి మంచి ఫోటోలు, మంచి మంచి గుడ్ వీడియోస్ ఎన్ని అనం పెట్టినా లైకులు పెరుగుతలేవు, ఫాలోవర్స్ పెరుగుతలేరు స్వామి. బాగా ఏం చేయని వాళ్ళకేమో కొన్ని మిలియన్లు పోతున్నాయి. నేనేమో ఇంత మంచి పెట్టిన అత్తలో స్వామి. దయచేసి నా సమస్యను పరిష్కరించండి స్వామి. నేను నమ్మకం పెట్టుకుని వచ్చినాను స్వామి. మీకంతా మంచిగా జరుగుతుంది. నా ముందుకు వచ్చి కూర్చోండి. మీ ఇద్దరిలో ఎవరన్నెవరు బయట వెయిట్ చేయండి. ఒకరి తర్వాత వాళ్ళు పిలుస్తా. అబ్బా నువ్వు రా, నేను చూపించుకున్నాక మళ్ళీ ప్లీజ్ ప్లీజ్, నా పెద్ద సమస్య ప్లీజ్ ప్లీజ్. మీ ఆపచ్చిన పాడుగాను గందికేరా మీకు ఫాలోవర్స్ పెరుగుతలేరు. ఎవరన్నా ఒకరు పోండి, టైం లేదు. బాబా సైకిల్. సరే స్వామి, నేనే వెళ్తా. పట్టుకోరా బిడ్డిది. ఏమని స్వామి, ఏమన్నా ఇబ్బంది ఉందా? అవునరా బిడ్డ, ఇబ్బంది ఒక్కటే ఉన్నది. నువ్వు టిక్ టాక్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఎడబెడతాను. ఏమున్నది స్వామి, ముఖం మంచిగా కనబడాలని ఇట్లా పెడుతున్నా స్వామి. సెల్లురిండా నీ పంత కనబడేటట్టు ముఖం పెడితే ఫాలోవర్స్ ఎవరు పెరుగుతారా? మరి మీరే చెప్పురు స్వామి. నువ్వు మీ ఇంట్లో ఏ దిక్కున టిక్ టాక్ వీడియోలు ఇస్తావు ఆయన? దిక్కులు నాకు తెలివే స్వామి. కిటిక్కడ పెడతా, ఇట్లా ఇట్లా వేస్తా. గిట్లా గిట్లా చేస్తే రారా సాయిగల బాబా, గిట్లా గిట్లా చేయాలరా. అబ్బా స్వామి, ఇన్ని రోజుల నుంచి నాకు తెలియక ఎన్నో వీడియోలు చేసిన, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసినాక నాకు అర్థమైంది. సైగల బాబా. ఇక నుంచి నువ్వు చేసే వీడియో బలమెట్టికి చేయొద్దు, చాలా నెమ్మదిగా చేయాలి. సరే స్వామి, మీరు చెప్పినట్టు పాటిస్తా. సరే బిడ్డ, నీకు నిమ్మకాయ ఇస్తా. టిక్ టాక్ వీడియోలు ఎక్కడ ఇస్తా అక్కడ పెట్టుకో. అలా స్వామి, సైగల బాబా. అయ్యో బిడ్డ, నా లుంగి తడపవా? మరి నీళ్ళేడున్నాయి స్వామి? బాబు, లుంగి తడుపుడు అంటే నీళ్ళు కాదు, దక్షిణ. మరి అట్లా చెప్పచ్చు కదా స్వామి, లుంగి తడుపుడు గింగి తడుపుడు అన్నారు. మావాడు వస్తాడుగా ఇప్పుడు, మావన్ దగ్గర ఉన్న ఇస్తాడు. అబ్బో స్వామి, ఏమనుకున్నా కానీ పెద్దదే. ఏమనుకున్నావురా మరే, నేను పోయేస్తా, కూర్చో. బా, ఒక్కనైతే బుట్టలు పడేసిన, ఇంకొని పడేస్తే నాకు పడతలు పడతాయి. చెప్పురా బిడ్డ నీ బాధ. స్వామి, ఇందాక చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎన్ని మంచి మంచి వీడియోస్ పెట్టినా, ఆల్బమ్స్ పెట్టినా లైక్స్ వస్తలేవు, ఫాలోవర్స్ పెరుగుతలేరు. చాలా కష్టమవుతుంది. ఏం నార్మల్ వీడియోస్ పెట్టినందుకు మిలియన్ ఫ్యాన్స్ అవుతుర్రు, కానీ నాకు మాత్రం ఫాలోవర్స్ అస్సలు పెరుగుతలేరు స్వామి. దీని మీదనే నాకు పూర్తి పరిష్కారం చెప్పండి స్వామి. మీకు అనుకూలమైన దక్షిణ ఇస్తా, దయచేసి చెప్పండి స్వామి. నీ భక్తికి మెచ్చినానురా, నీకు దక్షిణ కూడా ఇస్తానురా.
బిడ్డ నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఫోటోలు ఏ విధంగా దిగుతున్నావురా? చూపించమంటారా స్వామి? చూపే బిడ్డ. ఇవి స్వామి నా యాంగిళ్ళు. అబ్బో బిడ్డ, ఈ తరీక ఎవ్వరు ఇట్లా ఫోటోలు దిగాలరా నీ లెక్క? అయ్యో స్వామి, గట్ల అంటారు ఏంది స్వామి? మరి ఎట్లా దిగమంటారు స్వామి? చూసుకో నా యాంగిల్స్, సైకిల్ బాబా. అబ్బా గురూజీ, ఇన్ని రోజుల నుండి నాకు ఈ యాంగిల్స్ తెలియక ఎటో ఎటో దిగిన. ఇక నుండి మిమ్మల్ని ఫాలో అవుతా. సైగల బాబా. సరే బిడ్డ, నీకు ఒక నిమ్మకాయ ఇస్తా. ఇదిగో నాయన, నిమ్మకాయ చేలో పెట్టుకొని నీ దగ్గరనే ఉంచుకో. గురూజీ, దీని జాగ్రత్తలు చెప్పలేదు. చెప్తా విను. కింద పడ్డదా పసక్, నీళ్ళలో పడ్డదా కసక్, మొత్తం వేందా నువ్వు పసక్. సరే గురూజీ, నేను దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటా. భక్త, ఇక సెలవు. మరి నా దక్షిణ? గురూజీ, మీరు చేసిన ఇంత గొప్ప పనికి 1000 రూపాయలు ఇస్తున్నా. పోయేస్తాను గురూజీ. వెళ్ళిరా బిడ్డ. గంటకే 1000 అంటే ఇట్లా రోజుకి ఎన్ని సంపాదించవచ్చు? నీ బాబులు గాడు బావనిగాడు పొద్దుగాలే వేయరు, ఎటు వేరు పత్తలేదు. ఫోన్ చేస్తే ఒక్కని ఫోన్ కలుస్తలేదు. ఎటు వేరు అబ్బాయిలు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. మీరు ట్రై చేస్తున్న సబ్స్క్రైబర్ 3 ఆఫ్లో ఉందా? ఇట్లా కూడా పెట్టుకుంటారా మీరు? నాకు తెలుసురా, నన్ను బ్లాక్ చేసిర్రా అని. అందుకే మీ ఫోన్లు కలుస్తలేవు. ఎంత డేంజర్ ఉన్నారా మీరు. ఇలా కనబడుర్రి, ఈ పని తర్వాత చెప్తా. కలుస్తలేదు అబ్బా వీళ్ళకుండే. సాయంత్రం కలుతారుగా, చూసుకోవచ్చు ఇక. అభి దిగులు కూర్చున్నావు? మీరు పొద్దున్నుంచి కనబడతలేరని బాగా బెంగ పెట్టుకున్నారా? ఫోన్లు చేస్తే లావట్టారు, ఇంకా దిగులు కూర్చున్నావు అని అడుగుతారు. పోతటే అత్తిటే ఈడొక్కడు ఉన్నాడు, వాడిని పట్టించుకోవాలని ఏమన్నా ఉన్నారా ఇంతనన్నా మీకు? మేము ఎటు పోయినామో తెలుసారా నీకు? ఎటు వెళ్ళా? సైగల్ బాబా దగ్గరికి పోయినాం. రేపటి నుంచి మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినాయి. చూడిగా నాకు ఫాలోవర్స్ ఎట్లా పెరుగుతారు, వీనికి వీడియోస్ లైక్స్ సూపర్ ఉంటది. ఇక అవునారా? ఎక్కడ్రా బాబా? రా చూపిస్తారా నీకు కూడా. ఓరి ఎంగలప్ప, ఓరి డింగలప్ప, గీడారా మీ బాబా. నువ్వు నవ్వకురా, ఫస్ట్ చెప్పురా. నువ్వు నవ్వకు. చెప్తా. అబ్బా వీడారా, ఇక నా పని ఒకటే. మీ బాబా ఉన్నాడో చూసుకోపోర్రి.
ఏమైంది దోస్తులు? మీ గురించి బాబా పెద్ద బొక్క పెట్టి వేయండి మీ పైసలు పట్టుకొని. ఇంకొక విషయం తెలుసా? తెలియదురా. ఆ లెవెల్ తెలుసా? మా తమ్ముని వాళ్ళే ఎల్లేషన్ తమ్ముని ఫ్రెండ్, వానికి కూటికి లేక ఏదన్నా ఒకటి పని చేద్దామని ఇది ఎంచుకొని ప్లాన్ వేసి మిమ్మల్ని బుట్టలో పడేసి ఇవన్నీ చేసిండు. ఇది తెలవని ఎర్రి ఎంగలప్పలారా, మంచిగా నడుగురిగా పోదాం. అరే పైసలు పోయినాయిరా. అంతే పారి పైసలు పారి పారి.